మాది వ్యవసాయపాలెం నరసరావుపేట పక్కన పసురు కట్లు కట్టే ఊరు. ఏగా విత్తనం వేసాను, బాగా ఉంది. కాపు అయినా ఎత్తు పెరగటం అయినా బాగుంది. ఏగా విత్తనం వేసుకోదగ్గది, అందరూ వేసుకోదగ్గది. విత్తనం బాగుంది. చెట్టు ఎంత ఎత్తు పెరిగితే అంత ఎత్తు పోతా పిందే వస్తానే ఉంది. ఎత్తు బాగా పెరిగింది. ఏగా విత్తనం వేసుకోదగ్గదే, ఎవరైనా వేసుకోవచ్చు. చేను మొత్తం ఒకే లెవెల్లో ఉంది. ఎత్తు కాపు ఉంది, ఎత్తు బాగా పెరిగింది, బాగుంది. ఏగా విత్తనం వేసుకోదగ్గదే. మాది సత్తనపల్లి దగ్గర కంకనాపల్లి గ్రామం. నా పేరు మర్రిపల్లి వెంకటేశ్వర్లు. నేను కారంపూడి నుంచి, కారంపూడిలో బొమ్మనపైన ఈర సైజుల దగ్గర ఏగా విత్తనం తీసుకొచ్చాము. విత్తనం బాగానే ఉంది, అందరూ వేసుకోదగ్గ విత్తనం. ప్రతి ఒక్క రైతు నమ్మకంగా వేసుకోదగ్గ విత్తనం ఏగా విత్తనం. మాది రాజుపాలెం మండలం బలిజేపల్లి గ్రామం అండి. మేము ఏగా తేజ మిరప రకం సాగు చేస్తున్నాము. మా గ్రామంలో వేరే రకాలు కూడా సాగు చేశారు. వాటికన్నా కూడా మాకు ఏగానే కొంచెం పర్వాలేదు, బాగా కాసింది అనిపించింది. ఈ నల్లిని తట్టుకొని బొబ్బర వైరస్ ఇలాంటి ఉధృతుల్లో కూడా, మంచి వైరస్ వచ్చే టైంలో కూడా వాటన్నిటిని తట్టుకొని సమర్థవంతంగా కాసింది ఏగా తేజ మిరప విత్తనం. కావాలంటే మీరే ఒకసారి చూసుకోండి. చెట్లు దగ్గర కాపు, చిక్కటి కాపు, పూత పిందె మంచి క్వాలిటీ. కింద ఒక స్టెప్ కాసింది పండిని, మళ్ళీ పైన ఇది రెండో స్టెప్ అనమాట. ఈగా తేజ రకం అయితే మాత్రం సాగు చేసుకోవచ్చండి రైతులు, పర్వాలేదు, బాగుంది. ఇప్పుడున్న పరిస్థితులను తట్టుకొని కూడా, నల్లిని వైరస్ ని తట్టుకొని అన్నిటిని కాసింది బాగానే, పర్వాలేదు ఏగా తేజ మిరప విత్తనం. మాది దర్శి మండలం, ప్రకాశం జిల్లా, తూర్పు వెంకటాపురం గ్రామం. మేము ఏగా తేజని కొత్త వెరైటీ చేసాము ఈ సంవత్సరం. మన బొమ్మ పోయిన వేర సైజులు అన్ని ఇచ్చాడు విత్తనము. దగ్గర గెనుపులు, చిక్కటి కాపు, కాయ సైజు కానీ, క్వాలిటీ కానీ, పండిన కాయలు రంగు కానీ బాగా నీట్గా ఉన్నాయి. ఈ విత్తనం అందరూ వేసుకోదగ్గదని